నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. చైనాలో జైలు శిక్ష అనుభవిస్తున్న తమ కుమారుల నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలంటూ తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ విద్యార్థి తండ్రి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన 2 విద్యార్థుల కుటుంబ సభ్యులు కలిశారు. చైనాలోని జియాన్ సిటీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు ఇంటర్న్షిప్ కోసం సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో అత్యాచారం చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది మార్చి 31న వారిని అరెస్టు చేశారు. కోర్టులో విచారణ తర్వాత ఏపీ విద్యార్థికి 11 ఏళ్లు, తమిళనాడు విద్యార్థులు ఒకరికి 10.5 సంవత్సరాలు, మరొకరికి 10 ఏళ్ల శిక్ష విధించారు. అరెస్టు జరిగిన నెల వరకు విద్యార్థుల నుంచి ఫోన్లు రాక తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చివరికి ఓ విద్యార్థి తల్లి మీనాక్షి వైద్య కళాశాల వారిని సంప్రదించగా క్రిమినల్ కేసులో అరెస్టు అయినట్లు మాత్రమే చెప్పారు. వెంటనే చైనా వెళ్లి జైలు వద్దకు వెళ్లగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా రావాలని పంపించేశారు. వీరు గత ఏడాది నుంచి కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలను కలుసుకుంటూ వస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అగ్రనేతల చొరవతో వీరు ఈ ఏడాది మేలో చైనా దేశానికి వెళ్లి జైల్లో ఉన్న వైద్య విద్యార్థులను కలుసుకున్నారు. 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సదరు మహిళ డబ్బులు ఇవ్వకపోవడంతో తప్పుడు కేసు పెట్టిందని బాధిత విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అత్యాచారం చేసినట్లు ఒప్పుకోకపోతే కాల్చివేస్తామని పోలీసులు బెదిరించడం వల్లే నేరం అంగీకరించినట్లు పిల్లలు చెప్పారని పేర్కొన్నారు. లాయర్ ఫీజుల పేరిట 30 లక్షలు వసూలు చేసిన ఓ సీనియర్ విద్యార్థి ఆ సొమ్ములు మింగేశాడు. ఈ వివరాలన్నీ తెలుసుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కాగా జైళ్లలో ఉన్న నేరస్తులను బెయిల్పై విడిపించాలంటే భారత ప్రభుత్వం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలకు చెందిన బ్రిక్స్ను సంప్రదించాలి. అప్పుడే ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థ ద్వారా వ్యాపార, రాజకీయ అంశాలపై ఆయా దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. బాధిత తల్లిదండ్రులు వారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. అరెస్టులు అక్రమంగా జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టిందని, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మోర్ వీడియోస్ కోసం అవర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్థికంగా ఈ ఛానల్ని రన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ప్రతిరోజు అడుగుతున్నా కూడా ఎందుకు మనకు సపోర్ట్ రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నా కంటెంట్ నచ్చట్లేదా, లేకపోతే మన ఛానల్ ఇచ్చేది నచ్చట్లేదా నాకు తెలియట్లేదు. కానీ ఆర్థికంగా సపోర్ట్ విషయంలో మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. దయచేసి బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేసి ఆర్ వాయిస్ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీంతోపాటు ఇట్స్ మీ నవత అనేది మాది ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నాం. సేమ్ దేశహితం, సమాజ శ్రేయస్సు, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అనే సంకల్పంతో దయచేసి ఒకసారి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.